టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు భీమవరం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీఎస్సీ చైర్మన్, జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి పాల్గొన్నారు. భీమవరం పాత బస్టాండ్లోని అన్నా క్యాంటీన్ వద్ద ఎన్డీఏ కూటమి నాయకులు కేక్ కటింగ్ చేశారు. 1000 మందికి ఆహార పొట్లాలను పంచిపెట్టారు. ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకుడు సీఎం చంద్రబాబు అంటూ ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే పేరంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా అదొక బ్రాండ్ నేమ్. అది ఆయన 1978 నుంచి కూడా మరి శాసనసభ్యుడిగా, మంత్రిగా, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా, ప్రతిపక్ష నాయకుడిగా, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా, పూర్వ ఎన్డీఏ కన్వీనర్గా ఆయన చేసిన సేవలు ఈ దేశానికి కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు కూడా మరి ఆయన ప్రజాసేవ కోసం, ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసమే నిరంతరం తప్పించే వ్యక్తి అయినా రోజుల్లో ఆయన విజయనగరం అమరావతి రాజధానిగా పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసే విధంగా శక్తినివ్వాలని కోరుకుంటూ మరొకసారి భీమవరం నియోజకవర్గం తరపు నుంచి నారా చంద్రబాబు నాయుడు